తెలుగుదేశం పార్టీ సిటీ నియోజకవర్గం ఉగాదికి పండగలకి సరదాగా కలిసే అలవాటు ఉంది. అందు గురించనే ఈరోజు నాకు లేబట్టి ఎవరాడో ఉంటామని ఆ ఉద్దేశంతో ఒక రోజు ముందు పెట్టాం. ఏంటంటే సంప్రదాయమైన వంటలు వండించాము. ఉగాదికి సంప్రదాయం కాబట్టి ఇంకా పాకంలో అరిసి ఇలాంటి అందులో ఉన్న 5 ప్యాకెట్లు ఉంటాయి. ఒకటి బాగుంటుంది బాగుంటుంది. సరే సరే అయితే మధ్య సంపాదించు. మీ అందరికీ కూడా మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియవరకు ఇక్కడ కొన్ని 4 బాగా చెప్పాలనుకుంటాం. నిన్న ఒకటి ఏంటంటే నిన్న రోజుని ఏం జరిగింది ఇక్కడ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే రాజమండ్రిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో బీసీ వాళ్ళకి పెద్ద నాయకులకి ఎంపీ గారికి కానీ ఇన్ఛార్జీలకు కానీ ఎంపీ గారికి బీసీ నాయకుడైనా ఆయనకి నిన్న ఆయన మాట్లాడిన ఎప్పుడు ఏదో టీవీలో చూశాను. ఎలాగంటే మన బీసీలు అడగాల్సినటువంటి సామాజిక వర్గాన్ని పులే గారు అభివృద్ధించాడు. ఆయన సతీమణి సావిత్రి గారు మహిళా విద్య కోసం బాధపడ్డారు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని అన్ని చెప్పుకొచ్చారు. అయితే మనం నేనంటే ఇప్పుడు ఎంత విశ్వసిస్తున్నానంటే మనం బీసీలు అయ్యింది. ఆయన ఆశయాలంటే ఏంటి? పులే గారికి విద్యని అభివృద్ధి చేయాలనేది ప్రముఖ ఆశయం. విద్యా మౌలిక వసతులు కల్పించాలనేది ఒక అందులో అందుకే ఆయన బోనియలో 1884లో ఒక స్కూల్ కట్టి ఎక్స్క్లూజివ్లీ ఫర్ అమ్మాయి గర్ల్స్ కట్టాడు. అలాగే భార్య ఈ మౌలిక వసతుల విషయంలో విద్య కోసం పాటుపడి ఈ వాల్యూను ఎందుకు ఇది మాట చెప్తున్నారంటే బీసీల కోసం రాజమండ్రిలో ఇది ఇంపార్టెంట్ సార్. అతను ఒక బీసీ ఎంపీ అయ్యింది. నేను సాధిస్తున్నాడు బీసీల కోసం 5,84,00,000 రూపాయలు వైజాగ్లో ఉన్నటువంటి బాయ్స్ బీసీ హాస్టల్కి, అలాగే ఈ రెండింటికి కలిపి గణేష్ చౌక్లో ఉన్నటువంటి గర్ల్స్ బీసీ హాస్టల్కి రెండింటికి అదనపు గదులు అదనపు టాయిలెట్స్ కోసం నేను 5,84,00,000 రూపాయలు ఏ నియోజకవర్గంలో కూడా కోట్ల నుంచి ఎవరికి ఇవ్వకపోయినా అచ్చెన్నాయుడు గారు పట్టుకొని నేను 5,80,00,000 తెప్పించి చేసి తప్పేంటంటే ఇలా మాట్లాడని మనకి గవర్నమెంట్ తెలియదు. రెండవది విడివిడిగా కాకుండా రెండింటికి ఏదైతే ఒకటే టెండర్ ఇప్పించాను 5,84,00,000కి. బాయ్స్ హాస్టల్లో మీరు చూసుకోండి, అక్కడ కనబడుతుంది నేను చేసిన ముద్ర. అది నిర్మాణం జరిగిపోయింది. పాపం ఇంకా దారుణమైన పరిస్థితి గర్ల్స్ హాస్టల్లో ఉంటే అమ్మాయి ఒకే గదిలో సాప వేసుకొని దొరుకుతున్నారు. పాపం ఆ గాలి చూసినా చాలా బాధ కలిగి పట్లు పట్టడం కనుక అది ఇంక మొదలు పెట్టమని అంటే వెంటనే డబ్బు అది 2 కోట్ల చిల్లరేమో అది ఇది ఎక్కువ అమౌంట్ గర్ల్స్ హాస్టల్ 2,80,40,00,000 అది 2 పెట్టడం అయింది. దాని మీద ఆ హాస్టల్ మీద నేను సైట్ క్లియరెన్స్ ఇప్పించాను, అన్నీ చేశాను, టెండర్ పిలిచాను రెండింటికి. అతను ప్యారల్గా మొదలు పెట్టబోయామని ఎందుకో నా సిటిజన్స్ అది మొదలు పెట్టలే. అంటే మొత్తం ఆ డబ్బా వీళ్ళందరినీ కూడా కడతామని చెప్పి పక్కనున్న హాస్టల్కి కూడా మూవ్ చేయించాను. అక్కడ వసతులు ఏర్పాటు చేయించాను. ఆ పక్కన బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ పైకి ఇన్ని చేస్తే ఆఫీసు డబ్బు వెనక్కి నువ్వు ఎందుకు ఎలా పడుతున్నావు? నీకు అత్యంత సన్నిహితులు అంటున్నానే సీఎం గారు తీసుకురా. నేను ఎందుకు అంటున్నా అంటే ఒక బీసీ ఎంపీ తీసుకురా డబ్బులు. అలాగే బీసీ ఎస్సీల కోసం పాటుపడ్డా అంట. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సోదరులది కొంచెం విషయం చూడాలండి. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కూడా మేము ఆర్ట్స్ కాలేజీకి ఎస్సీలు ఎస్టీలు ఆ హాస్టల్లో ఆర్ట్స్ కాలేజీ రూములు లేవు. చాలా బాధల్లో ఉన్నామనంటే సిపిఎం అరుణ్ వాళ్ళందరూ కలిపి వచ్చిన దగ్గర చెప్తే అన్నీ చూసి ఈ లేడీస్ హాస్టల్ లోపలే సైట్ ఉంది, అందులోనే ఇలాగే ఇచ్చారు. బాయ్స్ హాస్టల్కి పక్కన సైట్ కూడా జాయింట్ కలెక్టర్ చేత
ఆర్ట్స్ కాలేజీ నచ్చెప్పించి నేను అది కూడా వేసి టెండర్ పిలిపించాను. 2 కోట్లు ప్లస్ 2 కోట్లు మంత్రి గారి పాపం ఓ దానికి 2 కోట్లు దానికి 2 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది, టెండర్లు పిలిచాం. అంటే ఎలక్షన్ ముందు దౌర్భాగ్యం ఏంటంటే ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ వచ్చింది, అయిపోయింది. ఏది ఏదో మన ఆశయాలు పులే గారి ఆశయాల్ని అమలు చేయాలని అంటున్నారే, ఏది ఎందుకు చేయలేదు? నేను ఎందుకు చేశా? పిల్లలు ఇబ్బంది పడుతున్నారుగా, ఎస్సీలు ఎస్టీలు బీసీలు హాస్టల్కి అది సరైన లేకపోతే బాత్రూములు లేకుండా దీనికి సరైన గదులు లేకపోతే ఎలా చదువుతాడు? అప్పటికే నేను కొన్ని ఎస్సీ హాస్టల్లో నేను ఓఎన్జీసీ నిధులు తీసుకొని కొన్ని బాత్రూములు కట్టించాను. అప్పటికే ఇది మొత్తం హాస్టల్ అంతటి కలిపి 3 బాత్రూములు 4 బాత్రూములు ఉన్నాయి. అవన్నిటికి అనుకో చిన్న అమౌంట్ ఇస్తారు ఓఎన్జీసీ వాళ్ళు. మేమేమి అది బతుకుతాం ఇది బతుకుతాం అని చెప్పి 70 లక్షలు 80 లక్షలు దంచేయలేదు. కరోనాకి నా సొంత డబ్బులతో వచ్చారు అంతే తప్ప ఓఎన్జీసీ డబ్బులతో కాదు, తెలుసుకోవాలి. ఆ ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చిన డబ్బుని నేను ముట్టుకునేవాళ్ళు కాదు. ఆ డబ్బులు సరాసరి మున్సిపల్ కార్పొరేషన్ మళ్ళించి ఆ కార్పొరేషన్ ద్వారా పనిచేయించారు. మన పులే గారికి అసలైనటువంటి శిశులైనటువంటి వాసన రావాలంటే ఆయన ఆశయాలు అమలు చేయాలి అంటారు. ఎక్కడ చేస్తున్నారు మీరు? మేము బీసీలుగా చేశాం కాబట్టి మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్నాం. నేను బాగా చెప్పుకోబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బాగా క్లోజ్ అని చెప్తున్నారు. నువ్వు చేసుకుని మళ్ళీ డబ్బులు తీసుకురా, అది సాయం చేయాలి. అప్పుడే అసలైన నివాళులు వదిలేండి. రెండవది ప్రస్తుతం ఏంటంటే రాష్ట్రం అప్పుల ఊపిలో కూలిపోయింది. అప్పుల కోసం ఎగబడుతున్నారు తప్ప ఏ విధంగా డబ్బుని సంపాదిద్దాం. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకోరంటే ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఇన్కమ్ జనరేట్ చేయాలంటే చేసిన తర్వాత 50% సంక్షేమానికి 50% అభివృద్ధికి ఖర్చు పెట్టాలని మాకు ఎన్నో మీటింగ్లో చెప్పారు. 50-50 ఇన్కమ్ జనరేట్ చేయాలంటే మనం ఇండస్ట్రీస్ని మనం ఆకర్షించాలి. ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళకి లాభాలు వస్తాయని నమ్మకం కలిగించాలి. రాష్ట్రం సొంత ఆస్తులతో అప్పులు లేకుండా ఉందని రుజువు చేయాలి. అప్పుడు ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఆ డబ్బుతోటి అలాగా వచ్చిన డబ్బుతోటి 50% సంక్షేమం, 50% మనం డెవలప్మెంట్ అని ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందండి? మనకి ఇన్కమ్ జనరేషన్ లేదు. ఏ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ వస్తాయని అనుకుంటే వీళ్ళు ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడితే ఆస్తులు అమ్ముతున్నారు. వైజాగ్లో ఒక 3 ఆస్తులు కలిపేసి ఒక జనరల్గా ఒక వేలానికి నోటీస్ చేస్తున్నారు. ఈ విధంగా అప్పులు చేయడం కోసం ఆస్తులు అమ్మేస్తున్నారు. ఎవరైనా మనమేం సరే పబ్లిక్లో మనకి ఏదైనా బ్యాంకులు అప్పడితే ఈ ఆస్తులు ఏంటి, ఈ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి చూస్తారు. అలాగే రాష్ట్రంలో మీ అసెట్స్ ఏంటి, మీకు ఏమున్నాయి, రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది ఆర్థికంగా అని చూస్తారు. అది మనకి చూస్తే మనం బాగున్నామని చెప్పే పరిస్థితుల్లో మన జనరల్ సర్వే జరిగితే అప్పులు ఎక్కువగా చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. పేపర్లో ఈ గ్రంథంలో చూసాం. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరు ఇండస్ట్రీస్ పెడతారు? ఎక్కువ జనరేషన్ ఎలా అవుతుంది. కానీ మీరు ఇదే సంక్షేమం కోసం ఎడాపెడ హామీలు ఇచ్చారు. ఆ హామీలను అమలు చేయడానికి కోసం అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి పప్పు పేడాలా పనిచేస్తుంటే వాళ్ళు అనుకోమని చెప్తున్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసేవారు బీసీకి, ఎస్సీకి, కాపులకి, షెడ్యూల్ ట్రైబ్స్కి, ఎస్సీలకి ట్రాక్టర్లు, లారీలు, కార్లు కూడా ఇచ్చాడు. మీరు ఆ కార్లు, ట్రాక్టర్లు, డ్రైవర్లు, ట్రిప్పర్లు కూడా ఇచ్చాడు. ఏది తర్వాత జేసీబీలు ఇచ్చాడు ఎస్సీలు. ఒకప్పుడు ఒక ట్రాక్టర్ రంగాలు పనిచేసినటువంటి ఎస్సీలు ఈవేళ మేము ఆ ట్రాక్టర్ని కోరుకున్నామని గర్వంగా చెప్పేవారు. ఒకసారి ఏకంగా 60-70 ట్రాక్టర్ని పడుగులో పంచాము మేము వెళ్ళి ఎస్సీలు. అందు గురించి చెయ్యండి, చేసేది ఇచ్చింది కూడా. ఇప్పుడు ఆ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ అతను
పని చేస్తాడు. పని చేయడం వల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది. డబ్బింటుంటే ఏమవుతుంది? మంది తినేస్తాం. అది ఆలోచించట్లేదు ఇక్కడ. అది మనం వాళ్ళకి తెలియాలి. అక్కడ కూడా సలహాలు ఇచ్చే 10 మంది నిపుణులు ఉంటారు. అయితే ఇక్కడ ఏమైందంటే అప్పులు వెళ్తున్నారు. అప్పులు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చేటప్పటికీ మనం పత్రికల్లో చూసాం. ఎలాగంటే ప్రతి ఏది బాగుంది రాష్ట్రంలో అంటే ఈ లెక్కర సేలు బాగుంది. 80 రూపాయలు ఉంటే బాటిల్ 1200 రూపాయలు దాటిపోయింది. ఇన్కమ్ బాగా ఎక్కడి మీద వస్తుంది. కాబట్టి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కార్పొరేషన్, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ కార్పొరేషన్ సృష్టించారు. ఈ ఇన్కమ్ అంతా తీసుకెళ్ళి, ఈ లెక్క ఇన్కమ్ అంతా తీసుకెళ్ళి ఆ కార్పొరేషన్లో వేస్తున్నారు. ఆ కార్పొరేషన్లో ఉన్న నిధులు చూపించి అప్పులు వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఒక మా రాజు పొందాలి. ఏదైనా ₹10 మనకి మధ్యలో సేల్స్ అవుతుంది. దాంట్లో సేల్స్ ట్యాక్స్ ద్వారా, ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ఇన్కమ్ అవుతుంది. ఆ వచ్చేది డైరెక్ట్గా ట్రెజరీకి వెళ్ళాలి, ప్రభుత్వానికి వెళ్ళాలి, కార్పొరేషన్కి వెళ్ళకూడదు. ఏదైనా కార్పొరేషన్కి బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, కాఫీ కార్పొరేషన్, ఇలాంటి కార్పొరేషన్ అన్నింటికి కూడా బడ్జెట్ నుంచి అలొకేట్ చేయాలి. అంతేగాని డైరెక్ట్గా దేని దానికి కార్పొరేషన్కి నిధులు మళ్లించడం అన్నది అసలు చాలా వ్యతిరేకమైనటువంటి చట్టానికి వ్యతిరేకం. ఇప్పుడు అక్కడి నుంచి ఈ డబ్బుని ట్రెజరీకి ఇచ్చి ప్రభుత్వానికి ఇచ్చేసి ₹10 వచ్చింది. కానీ దాని నుంచి గ్రాంట్గా కార్పొరేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం బట్టి అలాగే దీన్ని కూడా గవర్నమెంట్ బతికిపోయి ఈ ₹10 వచ్చిన ఇన్కమ్ అంతా గ్రాంట్ ఇచ్చుకోవచ్చు. మీకు దేనికి కాకుండా అంటే దీనికే చూపించేసి డైరెక్ట్గా కంపెనీలను పెట్టేసి దాంట్లోంచి అప్పు తీసుకురావడం కోసమని దాంట్లో ఆదాయం చూపిస్తే దీనికి అర్థమేమనిపడుతుందో దశల వారీగా మేము ఈ లెక్కలను మాయం చేసేస్తానని దశలుగా ఇలా చెంగిపెట్టి మాట్లాడడం, దశల వారీగా నేను మద్యపాన నిషేధం ప్రవేశపెడతానన్న వ్యక్తి ఈవేళ తాగండి 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 అని చెప్తుంటే ఏమంటారు? నేను మాకు ఒక ఆయన చెప్తున్నాడు, ఇది స్పెషల్ స్టేటస్ అండి అన్నాడు. వాటి మీద స్పెషల్ స్టేటస్ అని అంటే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేయలేకపోతున్నాను. కానీ గుర్తు చేయడానికి బాటిల్ మీద స్పెషల్ స్టేటస్ అని ఉంటుంది. నేను ఎవడో చూపించే బాటిల్ చూపించాను స్పెషల్ స్టేటస్ నా బ్రాండ్ ఇది. అంటే ఇది ఎకాసికాలుగా ఉంది. ఓ లెక్కలు దానిమంటున్నారు. ఆడవాళ్ళు ఏమంటున్నారంటే ఏమంటే అమ్మఒడి 15,000 ఇస్తున్నారు సార్, మాకు ఏంటి ఉపయోగం? ఈవేళ రోజు మా మగాళ్ళు నేను ఎలక్షన్కి వెళ్ళినప్పుడు సర్వే చేశాను. తాడేపల్లిగూడ మధ్య వెళ్ళినప్పుడు ఆడేమో రాత్రి నిప్పేసుకోకపోతే ఉండలేదండి. ₹80 ఏమో ₹150, అమ్మ రేటు ₹150 అంటే కనీసం ₹150 ₹100 పెరిగింది. రోజుకి 100 అంటే నెలకు 3,000, సంవత్సరానికి 36,000, వీళ్ళు ఇచ్చేది 15,000 అంటే మాకు ఇందులోనే ఎన్ని కంట్రోల్ చెప్పే బాబు. ఇంకొక ఆవిడ చెప్తుంది, ఏమంటే నూనె, కందిపప్పు, పంచదార ఇవన్నీ రేట్లు పెరిగిపోయాయి. మాకు 45 ఏళ్ళు దాటిన మహిళలకి వాళ్ళకి ఎంత 15 బీసీ ఓసీలకి అయితే 15,000, బీసీ ఎస్సీలకి ఎస్టీలకి అయితే 19,000 ఇస్తామని చెప్పారు. అయితే ఏమవుతుందండి, బీసీ ఎస్సీ ఎస్టీలకి అయితే రోజుకి ₹50, వాళ్ళకి ఈ కాపు ఇదే ఫార్వర్డ్ కాస్ట్లకి అయితే ₹40. ఆయిల్ ప్యాకెట్ ఎంతంటే ఇవాళ ఆయిల్ ప్యాకెట్ ఎంత నేర్పించిపోయింది, డబుల్ అయిపోయింది. అందులో ₹80, ₹90, ₹170 అయిపోయింది. మొన్న ఒక ఆవిడ అంటుంది, మాకు ఎందుకు బాబు ఇవన్నీ ఆయిల్ 3 ప్యాకెట్లు వాడేవాళ్ళు, ఇప్పుడు 1 ప్యాకెట్లే వాడుతున్నాం, ఏదో పాముతున్నాం అని చేయాలి. అలా రేట్లన్నీ కంట్రోల్ చేయలేకపోతున్నాం. కానీ అది ఎత్తున్నాను ఇది ఎత్తున్నాను అన్నది భయంకరంగా ఉంది. ఈ అప్పులు పాలు అయిపోతున్న వాళ్ళనే జీతాలు ఇవ్వట్లేదు గవర్నమెంట్. సెక్రటరియట్లో ఎంప్లాయీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నారు, వాళ్ళకే 5-6 తారీఖు వరకు రాలేదు. అక్కడ పెన్షనర్సే 3,60,000 మంది ఉన్నారు, వాళ్ళకి లేదు. రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మొన్న 2,000 కోట్లు అప్పు తెచ్చారు, 2,000 అవి తీసుకొచ్చి ఒక అకౌంట్లో వేసారు. దాన్ని జీతాలకు ఇవ్వాలంటే 2,500 కోట్లు ఆ రోజుకి ఇవ్వాలి.
2,500 కోట్ల దాన్ని రీఎంబర్స్ చేస్తారా ఏంటని చెప్తే దాన్ని ఒక పథకానికి ఇవ్వకపోతే బిల్డింగ్లో కుదరదేమో అన్న భయంతో దాన్ని అట్ట పెట్టారు. మరి వాటర్ ఎంప్లాయీస్ శాలరీస్ ఇది ఏమీ ఆలోచన లేదు. అందు గురించి అప్పులు చేస్తున్నారు. అప్పుతోటి సంక్షేమ పథకాలు కానీ అది కూడా సంక్షేమ పథకాలు కరెక్ట్గా ఇవ్వట్లే. ఎక్కడెత్తున్నారు సార్? అమ్మఒడి అందరి పిల్లలకి అన్నారు. మొన్న ఒక నాయకుడు అన్నాడు, మా సంక్షేమ పథకాలు చూసి అంటే చోటా పాట నాయకుడు అళ్ళెక్కిపోతున్నాడు దాంట్లో తెలుగుదేశం వాళ్ళు అన్నాడు. ఎవరు అళ్ళెక్కిపోతున్నాడు? అందరికీ ఇస్తారు పిల్లలు కానీ ఇంట్లో ఒకరికే, అది కూడా వైట్ రేషన్ కార్డు ఉంటేనే, లేకపోతే అలాగే నాయి బ్రాహ్మణులకి 10,000 ఇస్తాము ప్రతి ఒక్కరికి అన్నారు. కానీ షాప్ ఉంటేనే ఇస్తామని వెనకాల పాప తగిలింటున్నారు. తగిలించుంటే షాపు ఎవరికి ఉంటుంది? ఓ 10-12 లక్షలు పెట్టి ఈవేళ ఎవడో కడతాడు, షాప్ పెడతాడు. లోపల ఈ సరుకులు దుకాణానికి సరుకులు ఇంటింటికి మీ గుమ్మంలో దోసేస్తామని చెప్పాను. ఎంత దారుణం ఉన్నదో మీరే అర్థం చేస్తున్నారు. ఎక్కడ నడి రోడ్డు మీద ఆ వెహికల్ నిల్చోబెడుతున్నారు. అని అన్నారు, ఏమో ఇలా మరి ఎలా కడుతున్నారు ఏంటని ఉమెన్స్ కాలేజ్ గారు అడిగితే, సార్ మరి ఇక్కడికి మేము ఎనలేం కదండి, కిందే ఉంటున్నామండి, కూర్చొని ఎదుగుంటే ఇస్తున్నామండి అంటున్నాడు. తర్వాత ఎక్కడెక్కడంటే నేను 3 దేశాల నుంచి వెళ్ళలేదండి. ఏంటి నడిపి ఆపి ఒక చోట ఇంజిన్ నీట్ ఎక్కుపోతుందండి. ఇది లో క్వాలిటీ మిషన్ అండి. ఇది ఇంజిన్లు పని చేయట్లేదు సార్. దాంట్లో 20,000 కోట్లు నొక్కేసారో అర్థం. అది గురించనే ఆ పథకం కూడా ఫెయిల్ అయింది. అక్కడ నేను ఉమెన్స్ కాలేజ్ దగ్గర రోడ్డు మీద బాగుంటుంది, ఇలా చెమట చూసుకుంటూ ఉంటున్నా. ఎందుకంటే ఏంటమ్మా అయిందనంటే నేను ఎందుకో వెళ్ళినట్టు కారు వెళ్ళి ఆగితే ఏం చేయబాబు, పూర్వం అయితే డబ్బులు జబ్బులో ఉన్నప్పుడు తీసుకెళ్ళి కొట్టి తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడేమో ఈ బండి వచ్చినప్పుడే డబ్బులు ఉండాలి. ఒకవేళ మా ఓనర్ డబ్బులు ఇవ్వకపోతే టైంకి ఇంక మళ్ళీ మాకు రేషన్ ఇవ్వడట. తర్వాత అది అక్కడికి రా, ఇక్కడికి రా అని 3 రోజులు చెప్తున్నారు బాబు. 3 రోజులు బండి సరికి వెళ్ళకపోతున్నాను, నాకేమో ఆప్షన్ చేస్తానంటే మా ఓనర్స్ బెదిరిస్తున్నాను. ఎందుకు మాకు బతులు ఇలాగైపోయి మా పాత పద్ధతిలోనే రేషన్ ఇవ్వండి బాబు, మాకు ఎందుకు చెప్పుకున్నాను. ఇది కరెక్ట్. ఇది సన్న బియ్యం ఎత్తున్నా, సన్న బియ్యం ఎత్తున్నారు, గుడ్డి బియ్యం ఎత్తున్నారు. తర్వాత శ్రీకాకుళంలో బియ్యాన్ని స్నాన పెడతామని అన్నారు. అది ఫెయిల్ అయ్యింది. అది గురించి ఏంటంటే సంక్షేమ పథకాలైనా మరి మా దృష్టిలో ప్రజల దృష్టిలో కూడా సరైన పద్ధతిగా వెళ్ళట్లేదు. అమలు విధానంలో 20%, 30% అంటే 70%కి అందట్లే. ఏంటండి ఇచ్చే నాయి బ్రాహ్మణులు అందరికీ ఇవ్వండి, ఇస్తే అందరి పిల్లలకి ఇవ్వండి. ఓ పెళ్ళికి ఇచ్చేసి ఇంకో మిగతా పిల్లలకి మారిస్తే అది ఒక పొరపాటు రేషన్ కార్డు లేకపోతే ఏంటికండి. మళ్ళీ ఇప్పుడు చాలా మా డిఎం గారు ఏదో కొత్త రూల్ పెట్టి రేషన్ కార్డు రద్దు చేస్తారు అంటున్నారు. పొరపాటు 2 వేల వీటిలో తీసేయమని ఏదో వచ్చేస్తుందా అంటున్నారు. ఆ విధంగా వచ్చి రేషన్ కార్డు పోతే వీళ్ళకి కూడా అమ్మఒడి 0. నేను గాడేపల్లి కూడా యాక్చువల్గా ఉంటే ఒక ఆవిడ అన్నది, ఎందుకు బాబు అమ్మఒడి బాబు పుట్టి మాకు దెబ్బలు ఇచ్చిపోతుంది, ఎందుకంటే బాబు ఈ బాధలు మాత్రం. అందుగురించి ఈ విధంగా ఈ సంక్షేమ పథకాల గురించి ఏదైనా ఒక 30% హ్యాపీగా ఉన్నారో, 40% హ్యాపీగా ఉన్నారో, కానీ మెజారిటీ పీపుల్ నాట్ హ్యాపీ. తర్వాత మనం ఈ కార్పొరేషన్ గురించి చాలా ధీమాగా మాట్లాడుతున్నాం. ఒక విషయం చెప్తున్నా, గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అప్పుడే ఆయన అయ్యాడు. 2 సంవత్సరాలకే కరెక్ట్గా 2004లో అయ్యాడు. 2007 జనవరిలో మనకి ఎలక్షన్ జరిగింది. అప్పుడు 11 కార్పొరేషన్లు పెడితే 11 ఏళ్ళలో కాంగ్రెస్ పట్టిపోయింది. ఇంకా 3 రాజమండ్రి, వైజాగ్, హిందీపురం, ఈ 3 మేము అవలేగా పట్టుకుపోతామని ఇప్పుడులాగే వన్ సైడ్ అని చెప్తున్నారు. సరే ఎలక్షన్గా వెళ్ళాం. అక్కడ డీసీలు ఏంటంటే నా భార్యని ఆనాడు రాజకీయ అనుభవం లేకపోతే దింపమన్నారు, దింపేశాను. హిందూపురం పోయింది, వైజాగ్ పోయింది. కానీ రాజమండ్రి
34 డివిజన్లతోటి బంపర్ మెజార్టీలో సాధించాం. ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? ఒక క్యాబినెట్ మంత్రి ఫుల్గా ఉండేవాడు జక్కంపూడి రామ్మోహన్ రావు, అరుణ్ కుమార్ ఎంపీగా, మన ఎమ్మెల్సీ పొందు దుర్గేష్, ఎమ్మెల్యే రౌండ్ సూర్యప్రకాశ్ రావు, ఎంతమంది ఉన్నప్పుడు నేను పోరాడు గెలిచాం. ఇప్పుడు అనుభవం లేని ఎంపీ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలుసు. ఆయన మాట్లాడే మాటలో ఏదో ముఖ్యధారంలో స్వర్గానికి వెళ్ళడం విధంగా ఉంటాయి. సరే, ఎమ్మెల్యేగా మేము ఉన్నాం. ఆ రోజుని మీ ఎమ్మెల్యే గెలవలేదు. మోరోవర్ ఏంటంటే ఇప్పుడు గెలిచిన 32,000 మెజార్టీతో గెలిచాం. హద్దులు మారినా ఓట్లు వేసే ప్రజలు మాత్రం వాళ్ళే. మేము కష్టపడతాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ఎప్పుడు ఏ టైంలో వచ్చినా మా కష్టాలు తీరుతారనేది ఒక నమ్మకం రాజమండ్రి సిటీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మీద, అందరి యొక్క ఐకమత్యంతో నడుపుతున్నటువంటి ఒక ఉమ్మడి నాయకత్వం మీద రాజమండ్రి సిటీ ప్రజలకు నమ్మకం. అందుగురించే నేను చెప్తున్నా, ఇవాళ హద్దులు మారినా ఏం పర్వాలేదు. నిన్న మేము మొన్న 20 మందికి, మేము 22 మందికి అంటే పాత డివిజన్ ప్రకారంగా మీటింగ్ పెట్టాం. ఆ పెడితే ఎంత ఉత్సాహంగా ఉన్నారంటాడు. ఏమంటే ఇప్పుడు పెంచిన ప్రకారంగా మార్పుల ప్రకారంగా 27 రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి, 22 రూరల్ నియోజకవర్గానికి, అంటే మన 7.5 వార్డులు ప్లస్ రూరల్ మండలంలో కొన్ని గ్రామాలు కలిపితే 22, ఈ గౌన్లో 42 డివిజన్లకి 27, ఒక 3 డివిజన్లు. దానికి సగం, ఒక్కొక్క డివిజన్లో అక్కడ సగం ఓట్లు, ఇక్కడ సగం ఓట్లు, 3 డివిజన్లు అలా ఉంటాయి, 52. అందు గురించి నేను మా ఓళ్ళు అన్నది చాలా ధైర్యంగా మాట్లాడారు. ఏమంటే రూపురేఖలు మారినా కొంతమందికి సీట్లు పోయినా, ఇప్పుడు మాకు 42 ఉండేది, ఇప్పుడు 27, 1.5 కలిపి 28.5. దాని మీద మాకు 40 జరిగిపోయిందంటే 30కి ఒక 2, 40, 14 ఛాన్స్ పోతుంది. పోయినా మాకేం పర్వాలేదు, పార్టీ గెలవాలి, గెలిపించుకున్నాం. ఎవరు వస్తే వాడే పై వైద్య రిజర్వేషన్ అండ్ పరిస్థితులు బట్టి ఎలాగైతే అలాగన్నారు. దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మాకు మన రెడ్డి మనీశ్వరరావు గారు ఈ 2 మీటింగుల్లో కూడా ఆయన